అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ హీరో దర్శన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఇతగాడు ఇప్పుడు జైల్లో జల్సాలు చేస్తున్నాడు. చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తో పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రిలాక్స్ అవుతున్నాడు. తనతో పాటు తోటి ఖైదీలకు సకల రాజభోగాలు అందిస్తున్నాడు. అంతేకాదు, బయట ఉన్న ఫ్రెండ్స్ కు వీడియో కాల్స్ చేసి పలకరిస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా అక్కడి సిబ్బందిని తన పనులకు ఉపయోగించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శన్ ది హై ప్రొఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. దర్శన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా సాక్ష్యాలు లభించాయి. మరికొద్ది రోజుల్లోనే పోలీసులు కోర్టుకు ఛార్జ్ షీట్ ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో దర్శన్ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జైల్లో దర్శన్ కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ అప్రమత్తమైంది. పరప్పన అగ్రహార జైల్లో 7 అధికారులను సస్పెండ్ చేసింది. జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేసింది.